Excella Education Study in USA assured scholarship. Contact 9881 వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ లైఫ్ కోచ్ వెంకట్ కొల్లూరు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ మేడం. సార్, జనరలీ పిల్లల విషయంలో పేరెంట్స్ ఎలా అనుకుంటారంటే వాళ్ళకి భవిష్యత్తుకి బంగారు బాటని వేయాలి అనే ఆలోచనతో మాత్రమే వాళ్ళ ఆలోచనలకు పెద్ద ప్రయారిటీ ఇవ్వరు సార్. అంటే ఈ డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్లో ఏమన్నా బాగుంటుందో బాగోదో మేము ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్గా చెప్తున్నాం, ఇలానే వెళ్ళండి అని చెప్పి కెరియర్ విషయంలో పేరెంట్స్ ఎక్కువ వీళ్ళ ఆలోచనలు వాళ్ళకి రుద్దుతూ ఉంటారండి. ఈ విషయంలో పేరెంట్స్లో ఎలాంటి మార్పు రావాలి అంటారు? మీ మాటల్లో చెప్తారా సార్ ఇవాళ మా వాళ్ళ కోసం? ఎందుకంటే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి, కెరియర్ బిల్డ్ చేసే మెయిన్ టైం అన్నమాట పిల్లలు. ఈ టైంలో పేరెంట్స్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు సార్? నిజంగా అండి, పిల్లలు అనేవాళ్ళు ఒక పుష్పాలు లాంటి వాళ్ళండి. వాళ్ళు అలా ప్రకృతిలో విహరిస్తూ ఉంటే పుష్పాల్లాగా చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే శ్రీశ్రీ కూడా దీని మీద పిల్లల మీద మంచి కవిత రాశాడు. సో అలాంటి పిల్లల జీవితాన్ని పెద్దవాళ్ళు చాలా అద్భుతంగా కెరీర్ని బాగు చేయాలని అనుకుంటారు. తప్పలేదు, డెఫినెట్గా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. పెద్దవాళ్ళ ఎజంప్షన్ మనం డెఫినెట్గా మనం తీసుకోవాలి. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక విషయం నేను రిక్వెస్ట్ చేస్తానండి పిల్లల్ని. నిన్న 10th క్లాస్ అని ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చాయి. ఈ రిజల్ట్స్లో ఎంతోమందికి మంచి మంచి మార్క్స్ వచ్చాయి, ర్యాంక్స్ వచ్చాయి. కొన్ని కారణాల వల్ల కొంతమంది పిల్లలు కూడా కొందరికి తక్కువ మార్క్స్ వచ్చి ఉండొచ్చు. ఈ తక్కువ మార్క్స్ రావడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి ఏదో ఉన్న ఆశని వల్ల వీళ్ళని కొంచెం మందలించడం వల్ల పిల్లలు రకరకాల డెసిషన్ తీసుకుంటున్నారు. దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి నేను పిల్లల్ని పదే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే జీవితం అంటే చాలా ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, 10th క్లాస్ యొక్క ప్రయోజనం ఏమిటంటే నా దృష్టిలో డేట్ ఆఫ్ బర్త్ కోసమే అండి. దానికి మించి గొప్ప ప్రయోజనం ఏమి ఉండదు. కాకపోతే స్కూళ్ళల్లో బాగా మోటివేట్ చేస్తారు, రుద్దుతారు, మీరు మంచి మార్క్స్ తెచ్చుకోని చెప్పి అంటారు. కానీ దాని అల్టిమేట్ పర్పస్ అయితే ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అంటాం దాన్ని, 10th క్లాస్. చాలా మంచి మెసేజ్ సార్. ఎందుకంటారా సార్, చాలా మంది సైకలాజికల్ ప్రెషర్ తీసేసుకుంటున్నారు సార్ పిల్లలు. మార్క్స్ రాకపోయేసరికి నాకు నిజంగా టాలెంట్ లేదేమో, వాళ్ళందరికీ వచ్చింది, నేను ఎందుకు పనికిరానేమో, ఇట్లా వాళ్ళే ఆత్మన్యూన్యత భావానికి గురవుతున్నారు సార్. సో వాళ్ళందరికీ కూడా ఇది నిజంగా కరెక్ట్ మెసేజ్ అండి సార్ ఇచ్చింది. ఎవ్వరూ కూడా పిల్లలు మాత్రం అసలు ఎటువంటి రాంగ్ డెసిషన్ తీసుకోకండి. మార్క్స్ మాత్రమే. మీరు 100% ఎఫర్ట్స్ పెట్టినా కూడా రాకపోతే ఎవరు ఏం చేయలేం కదా సార్. చెప్పలేమండి, మనం ఎంత చదువుకున్నా కూడా అక్కడికి వెళ్ళాక ఆ సమయానికి ప్రశ్న గుర్తు రాకపోవచ్చు. అది ఎవరి తప్పు కాదు, ఆ పిల్లల కండిషన్స్లో కొన్ని జరుగుతాయి. అయినా దాని వల్ల ప్రపంచం తలకిందలో దీనివల్ల మళ్ళీ రాసుకోవచ్చు. హ్యాపీగా పేరెంట్స్తో కలిసి ఎంజాయ్ చేసి మళ్ళీ చక్కగా ప్రిపేర్ అయ్యి చదువుకుంటే చాలా బాగుంటుందండి. మంచి మెసేజ్. ఎస్ అండి. తర్వాత ఇక పిల్లలు వాళ్ళు కెరీర్ విషయంలో తీసుకునే నిర్ణయాలపైన తల్లిదండ్రులకి ఎన్నో ఆశలు, ఎన్నో స్వప్నాలు ఉంటాయండి. ఆ తల్లిదండ్రుల మీద పిల్లల మీద సమాజం ఎంతవరకు ప్రభావం చూపిస్తుందనేది పక్కన పెట్టేస్తే తల్లిదండ్రుల మీద విపరీతమైన ప్రభావం కనిపిస్తుందండి. అవునండి. ఆ ఇంటి పక్క వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట, ఆయనకి నెలకు 2 లక్షలు వస్తున్నాయి. ఇటుపక్క వాళ్ళ అమ్మాయి ఏమో డాక్టరు, ఆమె చాలా మంచి పొజిషన్లో ఉంది. సో ఇంకా ఎవరో ఏదో చేస్తున్నారు. ఇవన్నీ మన పిల్లలు కావాలని వీళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారండి. ఇలా చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి పిల్లల్ని కూర్చోబెట్టి, అరే నువ్వేం చదవాలనుకుంటున్నావు పాప, నువ్వేం చేయాలనుకుంటున్నావు అని ఒక్కసారి వాళ్ళని అడగరండి. ఒక్కసారి వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా ఎన్నో కోరికలు ఉంటాయి. అయితే 10th క్లాస్ లెవెల్లో అవి ఉంటాయి, తర్వాత మళ్ళీ మారచ్చు. కానీ క్రూషియల్ పీరియడ్ వన్స్ ఇంటర్మీడియట్ అయిపోయాక 10th నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు బైపీసీ అని ఎంపీసీ అనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. 10th క్లాస్లో ఒకసారి, ఇంటర్మీడియట్కి వెళ్ళాక ఒకసారి వాళ్ళని కూర్చోబెట్టి మీరేం చదవాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అని ఒక్కసారి అడిగితే వాళ్ళ కోరికలు, వాళ్ళ స్వప్నాలు వాళ్ళు కూడా వెల్లడిస్తారండి. వాళ్ళు చెప్పినప్పుడు ఆ వేలో పేరెంట్స్ కూడా కొంత కన్విన్స్ చేయడము అవసరమైతే, వాళ్ళ డెసిషన్ లేదా రాంగ్ ఉందనుకుంటే కన్విన్స్ చేయొచ్చు. కానీ లేదు, నువ్వు ఇదే చదవాలి, నువ్వు ఇంజనీరింగే చదవాలి, నువ్వు డాక్టరేట్ చదవాలి, లేకపోతే నువ్వు ఈ ఐఏఎస్ఏ చేయాలి, ఇలా ఫోర్స్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి పిల్లలు. వాళ్ళకి ఇష్టం లేకుండా ఒక గర్ల్ ఆర్ బాయ్ ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం ఎలా బాధపడుతుంటారో మనకు తెలుసు. సో అట్లాగే చదువు విషయంలో కూడా కెరీర్ కూడా అది జీవితానికి సంబంధించిందండి. అది ఒక్కరోజుతో 2 రోజులతో సంవత్సరం 2 ఏళ్ళతో పోయేది కాదు. సో అందుకని కెరీర్ విషయంలో
పిల్లలకి చాలా ఆపర్చునిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ నా పర్సనల్ విషయం కూడా చెప్తానండి. సార్ మా పెద్ద పాప ఆమె నేను సివిల్ చేద్దాం అనుకున్నాను, అటెంప్ట్ చేశాను. నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల నేను సివిల్ చేయలేకపోయాను. మా పెద్ద పాపని సివిల్ చేద్దాం అనుకున్నాను. నేను అడిగాను పాపని 10th అయిపోయాక నువ్వేం చేద్దాం అనుకుంటామా, నాకైతే సివిల్ చేయాలని నేను, డాడీ నీకోసం అయితే సివిల్ చేస్తాను కానీ నేను సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసాను ఆమె. ఓకే. సో ఆమె సైంటిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు నేను సివిల్ చేయమంటే ఎలా బాగుంటుంది. వెంటనే సరే మన ఇష్టం చేయి, తప్పకుండా చేయి అని చెప్పేసాను. ఆ తర్వాత ఆమె కెరీరు సైన్స్ వైపు వెళ్ళింది. ఒకనొక సందర్భంలో ఆమె ఫిల్మ్ వైపు టౌన్ అయింది, అది సెకండరీ. సో అట్లా ఆ తర్వాత కూడా నేను సైంటిస్ట్ అవుదాం అనుకున్నావు కదా నువ్వు, మరి ఫిల్మ్ వైపు ఎందుకు వెళ్ళావని అడగలేదు. నేను ఫిల్మ్ వైపు వెళ్ళాలనుకున్నాను, డాడీ ఏంది గో హెడ్. సూపర్ సార్. సో అలాగే రెండో పాప ఆమెని నేను డాక్టర్ చేద్దాం అనుకున్నా. లేదు డాడీ నేను అవన్నీ చేయలేను, ఆ మనుషుల్ని ఇంజక్షన్ చేయడాలు కోయడాలు ఇవన్నీ నాకు ఇష్టం లేదు, నేను చేయలేను, నేను ఆర్ట్స్ వైపు వెళ్తానని చెప్పేసింది. ఆర్ట్స్ వైపు వెళ్తా అని చెప్పేసి ఆర్కిటెక్చర్ తీసుకుంది. ఆర్కిటెక్చర్ చదివింది. ఆర్కిటెక్చర్ చదివాక తనకి ఆర్కిటెక్చర్ ఇష్టం లేదని చెప్పేసి మళ్ళీ గ్రాఫిక్ డిజైన్ వైపు వెళ్ళిపోయింది. ఓకే. ఇవాళ హైదరాబాద్లో టాప్ 10 గ్రాఫిక్ డిజైనర్స్లో ఆమె ఒకటి. వావ్, సౌండ్స్ గుడ్ అండి. అంటే వాళ్ళు కావాలనుకుంది కనుక మనం ప్రోత్సహించినట్టయితే వాళ్ళు చాలా చాలా మంచి హైట్స్కి వెళ్ళిపోతారండి. అలా కాకుండా మనకేది కావాలో వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు మన కోసం చేస్తారు కానీ వాళ్ళ కెరీర్ అయితే మాత్రం అంతంత మాత్రంగానే ఉండిపోతుంది. అందుకని డెఫినెట్గా కూడా పిల్లలు మనం కూర్చోబెట్టి వాళ్ళ ఆలోచనలు ఏముంది అనేది మనం ఒక్కసారి తెలుసుకుని దానికి అనుగుణంగా మనం ప్రోత్సహిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ఎందుకంటే రేపటి ప్రపంచానికి వాళ్ళే వెన్నెముకలు. అలాంటప్పుడు మనం పిల్లలు ఎలా అయితే ఎదగాలని కోరుకుంటున్నామో, ఎలా అయితే గొప్పవాళ్ళుగా కనిపించాలని కోరుకుంటున్నామో, మరి ఆ గొప్పవాళ్ళు అవ్వడానికి కావాల్సిన అవకాశం కూడా మనం ఇవ్వాలి కదండి. అవునండి, ఖచ్చితంగా ఇవ్వాలి. మనం ఆ డబ్బుల కోసం, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తెచ్చే డబ్బుల కోసం, లేకపోతే డాక్టర్గా చేసేటువంటి ఇట్లాంటి కెరీర్లో వచ్చే కెరీర్ బెనిఫిట్స్ కోసం చూస్తే వాళ్ళ లైఫ్, వాళ్ళ ఎజంప్షన్స్, వాళ్ళ కళలు, వాళ్ళ స్వప్నాలు అనేవి ఉండవండి. ఎంతోమందిని చూస్తున్నాం, చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మనం సాఫ్ట్వేర్ మంచి ప్రొఫెషన్ కాదంటలేదు, రెసిషన్ వచ్చిన ప్రతిసారి సఫర్ అవుతున్నారు. అసలు రిసెషనే కాదండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎప్పుడు కూడా ముఖ్యంగా వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ కాకపోతే వాళ్ళు వెంటనే బెంచ్ మీద పంపించేస్తారు. బెంచ్ మీద వెళ్ళాడంటే ఆ నెక్స్ట్ టైం రిమూవలే. స్ట్రెస్ లెవెల్ విపరీతంగా. సో వాళ్ళు అదే కావాలనుకుంటే డెఫినెట్గా దానికి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. కానీ మనం వృద్ధితో ఏమవుతుందంటే అది ఒక హెల్ లాగా, ఒక హింసలాగా వాళ్ళు ఫీల్ అవుతారు. సో కాబట్టి పేరెంట్స్ ఎప్పుడు డెఫినెట్గా అండి పిల్లలు వాళ్ళు ఏది కోరుకుంటే అది మాత్రమే మనం ప్రోత్సహించాలి తప్ప దయచేసి బలవంతంగా మాత్రం చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే నా ఫ్రెండ్ కొడుకు ఈ కోర్స్ చేయడం వల్ల, లేకపోతే ఈ ఫీల్డ్ ఎంచుకోవడం వల్ల వాళ్ళు లైఫ్లో బాగా మంచి పొజిషన్కి వెళ్ళారు, సో వాళ్ళు ఇలా వెళ్ళారు కాబట్టి, చెప్పారు కాబట్టి ఇలా చేయిస్తా నా కొడుకుని అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా కాదు, పిల్లల్ని కూడా కూర్చోబెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ముందుకెళ్ళాలి అనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పారు. విత్ ఎగ్జాంపుల్తో పాటు చెప్పారు సార్. మీ పిల్లల విషయంలో మీరు చేసిన విషయం నేను చూసానండి. కౌన్సిలింగ్లో కూడా కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మా వాడు సరిగ్గా చదవలేకపోతున్నాయండి చూడండి చెప్పి అన్నప్పుడు వాళ్ళు అడగలేని పరిస్థితి. నేను అడిగినప్పుడు ఆవిడ ఇదే చెప్పారండి, సార్ నేను ఇలా అనుకున్నాను కానీ మా పేరెంట్స్ బలవంతంలో ఇలా చేయాల్సి వచ్చింది, అందుకే నాకు ఆసక్తి లేకుండా పోయింది, చదవలేకపోతున్నాను అని చెప్పేశారు. పాయింట్ సార్. ఎందుకంటే ఇష్టం లేని ప్రొఫెషన్ వైపు వీళ్ళని పంపిస్తే అక్కడ న్యాయం చేయలేరు, ఇష్టంగా చదవలేరు. ఎస్ అండి. ఓకే, థ్యాంక్స్ ఎ లాట్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. నమస్కారం. నమస్కారం అండి. థ్యాంక్ యూ.